శ్రీ కోటిపల్లి అయ్యప్ప మీద జరిగిన దాడిని కాపు వెల్ఫేర్.com అసోసియేషన్ టీం ప్రెసిడెంట్ యార్ల వరప్రసాద్ ఖండించారు. కోటిపల్లి మీద దాడిని ప్రజాస్వామ్యం, న్యాయంపై దాడిగా పరిగణిస్తామని అన్నారు. ప్రభుత్వం దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు. ఈ ఘటన మీద దర్యాప్తు చేపట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కాపు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. నిడదవోలు నియోజకవర్గం కండవల్లి గ్రామంలో ఉన్న కోటిపల్లి అయ్యప్ప మీద టీడీపీ నాయకులు దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాపు వెల్ఫేర్.com అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ అతను న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. దీనిలో భాగంగా గత కొన్ని రోజులుగా అతని మీద దాడి జరుగుతూనే ఉంది. ఇంట్లో వచ్చి దొండగులు దాడి చేశారు. అతను సోషల్ మీడియాలో పెట్టాడు. అది ఎంక్వైరీ కూడా వేయట్లేదు. వాళ్ళు యాక్చువల్ ఎంక్వైరీ వేసి అది సీసీ కెమెరాస్ ఫుటేజ్ చూసి ఎవరు దాడి చేశారో తెలియట్లేదు. రెండోది, మొన్న ఉదయం వచ్చేసి పొలంలో దాడి చేశారు. అదే వ్యక్తులు రాత్రి ముసుగులేసుకుని అతన్ని వెంబడించి కత్తులతో నరికారు. సుమారు 6 కోట్ల పైన అతని మీద ఉన్నాయి. అయినా సరే కేసు కట్టట్లేదు పోలీసులు. సో ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్న ఈ నాయకులు, అదేవిధంగా సపోర్ట్ చేస్తున్న ఈ సొసైటీ, కండవల్లి కోఆపరేటివ్ సొసైటీలో జరిగిన అవినీతి గురించి అతను పోరాడుతున్నాడు. దాదాపు 10 కోట్లు సుమారు స్కామ్ జరిగింది అందులో. అంటే వీళ్ళ మదర్ పేరు మీద ఎవరో ఫోర్జరీ చేసి, ఆ నాయకులు కొంతమంది ఫోర్జరీ చేసి సో వీళ్ళని తీసుకున్నారని చెప్తున్నారు. దాని మీద పోరాటం చేస్తే ఇతనికి చాలా విషయాలు తెలిసినాయి. అందులో సుమారు 10 కోట్ల నుంచి 50 కోట్ల వరకు స్కామ్ జరిగిందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఆ గ్రామంలో కూడా విచారించాలి. యాక్చువల్ విచారణ చేయడానికి కమిషన్ వేయట్లేదు. సో నేను అనేది ఏంటంటే హోంమంత్రి గారిని కానీ, డీజీపీ గారు కానీ, అక్కడున్న న్యాయ వ్యవస్థ ప్రతి ఒక్కళ్ళు కూడా కోటిపల్లి అయ్యప్పని కాపాడుకుంటే అతను ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము కాపు వెల్ఫేర్.com తరఫున డిమాండ్ చేస్తూ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ విషయాన్ని మేము తీసుకెళ్లాలని చెప్పేసి బలంగా కోరుకుంటూ మేమందరం కూడా ప్రతి కాపు సంఘం కూడా ముందుకు వచ్చి మద్దతు తెలియడానికి ముందుకు వస్తుందండి. సో ఇది ఎందుకంటే మేము ఈరోజు మీరు అనుకోవచ్చు ఇది కులాలు తీసుకొస్తున్నారు, మీరు కులాలు కాదు, ఇది కులం గురించి కాదండి. న్యాయంగా చట్టబద్ధంగా వెళ్తున్నాడు కానీ అది ఎవరు పట్టించుకోవట్లేదు. అందులో తోటి బంధువుకి, తోటి మిత్రుడికి అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో మేము ఈ విధంగా కాపు వెల్ఫేర్.com తరపున ఖండిస్తూ అతని న్యాయం చేయాలని కోరుతున్నాం.